ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. లక్నో వేదికగా గుజరాత్ టైటన్స్ జరిగిన మ్యాచ్లో 33 పరుగుల తేడాతో గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. సో విజయం అయితే లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ డెప్త్కు ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమ్ బౌలర్స్ ఒకరి కాకపోతే మరొకరంటూ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. మెయిన్లీ మ్యాచ్లో స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ ఇంజరీ కారణంగా ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. బట్ ఆ గ్యాప్ను ఫిల్ చేస్తూ యష్ ఠాకూర్ అద్భుతమైన స్పెల్ వేశాడు. మెయిన్లీ 5 వికెట్ ఆల్ సాధించి లక్నో టీంకు ఒక మెమరబుల్ విన్ అందించాడు. సో మనం ప్రివ్యూ వీడియోలోనే చెప్పుకున్నాం ఎల్ఎస్జీ టీంకు గుజరాత్ టైటన్స్ మీద ఒక్క విజయం కూడా లేదని. బట్ ఈ మ్యాచ్లో అయితే వాళ్ళు 163 పరుగుల టార్గెట్ను కూడా డిపెండ్ చేసుకుని ఆ టీం ఏకంగా 33 రన్స్ తేడాతో ఓడించారు. సో ఈ మ్యాచ్లో అయితే లక్నో టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ పిచ్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్కు ఈ మ్యాచ్కు చాలా డిఫరెన్స్ వచ్చింది. మెయిన్లీ లాస్ట్ ఇయర్ లక్నో పిచ్ ఎలా ఉండేదో సేమ్ అలానే కనిపించింది. సో పిచ్ని అయితే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ బాగా రీడ్ చేశాడు, ముందు బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ లక్నో టీంకు ముందు బ్యాటింగ్ చేసినప్పుడు చాలా మంచి రికార్డు ఉంది. వాళ్ళు 17 మ్యాచ్ల్లో 15 మ్యాచ్లు గెలిచారు. సో తమ ఈ రికార్డును బ్యాక్ చేసుకుంటూ లక్నో టీం ముందు బ్యాటింగ్ తీసుకున్నారు. అయితే స్టార్టింగ్లో చూసుకుంటే వాళ్ళకి మంచి స్టార్ట్ రాలేదు. డీకాక్ పుల్చాట్ ఆడవి ఉమేష్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత పడిక్కలు చూసుకుని ఉమేష్ యాదవ్కే దొరికిపోయాడు. సో పవర్ ప్లేలో అయితే ఉమేష్ యాదవ్ బాల్ను బాగా స్వింగ్ చేశాడు. కండిషన్స్ని బాగా యూజ్ చేసుకుంటూ మంచి రిజల్ట్ను రాబట్టగలిగాడు. అయితే తర్వాత రాహుల్ మరియు స్టాయినిస్ మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కు 73 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బట్ ఈ పార్ట్నర్షిప్ అయితే మరీ అంత ఫాస్ట్గా రాలేదు. మెయిన్లీ కేవలం 31 బంతుల్లో 33 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే స్టాయినిస్ చూసుకున్న 43 బంతులు 58 పరుగులు చేశాడు. అంటే అతని స్ట్రైక్ రేట్ కూడా కేవలం 134 మాత్రమే. సో మిడిల్ ఓవర్స్లో లక్నో బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయితే వాళ్ళ బ్యాటింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్ 6 అవర్స్ బాగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ స్టాయినిస్ తను అవుట్ అయిపోయిన ఓవర్లోనే 2 సిక్సర్లు కొట్టాడు. అంటే 2 సిక్సర్ల వల్ల వాళ్ళకి మంచి మొమెంటం వచ్చింది. ఎస్పెషల్లీ స్టాయినిస్ తర్వాత వచ్చిన ఆయుష్ పద్ధతిని మొమెంటంని క్యారీ చేశాడు. 11 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. సో అతను కొట్టిన చిన్న క్యామ్ ఇన్నింగ్స్ అయితే లక్నో టీంని గేమ్లో ఉంచగలిగింది. అలాగే నికోలస్ పురాన్ చూసుకున్న 3 సిక్స్లు కొట్టాడు. 22 బంతుల్లో 32 పరుగులు చేశాడు. బట్ ఇదైతే డెఫినెట్లీ తన రేంజ్ బ్యాటింగ్ కాదు. మెయిన్లీ లాస్ట్ ఓవర్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి. సో లక్నో టీంకి 18 మరియు 19 ఓవర్స్లో ఎక్కువ రన్స్ వచ్చినప్పటికీ లాస్ట్ ఓవర్లో మాత్రం అనుకున్న ఫినిషింగ్ రాలేదు. బట్ స్టిల్ ఆ టీం అయితే ఒక మంచి కాంపిటేటివ్ టోటల్ పెట్టగలిగారు. 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేశారు. ఇక గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే ఇనీషియల్గా ఉమేష్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలో అతను తీసిన 2 వికెట్స్ వల్లే లక్నో టీం స్కోర్ ఎక్కువ పెరగలేదు. అలాగే మిడిల్ ఓవర్స్లో చూసుకున్న రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. మెయిన్లీ స్టాయినిస్ మరియు పురాన్ ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయనివ్వలేదు. ఎస్పెషల్లీ గిల్ చూసుకుంటే నూర్ అహ్మద్ పురాన్కు బౌలింగ్ చేసినప్పుడు చాలా టైట్ ఫీల్డింగ్ పెట్టాడు. అసలు పురాన్ లాంటి ఒక పవర్ హిట్టర్కు షార్ట్ లెగ్ పెట్టడం చాలా అంటే చాలా రేర్. బట్ ఏమో మనం బ్యాటిల్ బిడ్డలో చెప్పుకున్నాం నూర్ అహ్మద్ పురాన్ 2 టైమ్స్ అవుట్ చేశాడని చెప్పి. సో ఆ మ్యాచ్ అప్ దృష్టిలో పెట్టుకుని అయితే పురాన్ మీద గట్టిగా అటాక్ చేశారు. ఇక స్పిన్నర్స్తో పాటు స్పెన్సర్ జాన్సన్ కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళ సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ ఎఫెక్టివ్గా లేడు. 3 ఓవర్స్లో 34 పరుగులు ఇచ్చాడు. బట్ అతని ఫెయిల్యూర్ని చాలా వరకు కవర్ చేస్తూ స్పెన్సర్ జాన్సన్ చాలా మంచి స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 32 పరుగులు మాత్రం ఇచ్చాడు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో చూసుకుంటే అతను వేసిన 2 ఓవర్స్లో లక్నో టీం కొట్టింది కేవలం 15 పరుగులు మాత్రమే. సో మోహిత్ శర్మ బాగా బౌలింగ్ చేయకపోయినా వాళ్ళకి స్పెన్సర్ జాన్సన్ బాగా కలిసి వచ్చాడు. ఈవెన్ దర్శనాల కంటే కూడా 2 వికెట్స్ తీసుకున్న 21 రన్స్ ఇచ్చే. ఎస్పెషల్ అతను క్రీజ్లో సెట్ అయిన స్టాయినిస్ మరియు రాహుల్ వికెట్లు తీశాడు. సో ఇలా క్రీజ్లో సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ చేయడం వల్ల జీటీ టీం డెత్ ఓవర్స్లో లక్నో టీంని చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది. ఇక వాళ్ళు చేసింగ్ చూసుకుంటే ఓపెనింగ్ కాంబినేషన్ మారింది. సాహా అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు బీఆర్ షరత్ను తీసుకున్నారు. అండ్ దీంతో శుభ్మన్ గిల్కి తోడు సుదర్శన్ ఓపెనర్గా వచ్చాడు. సో ఇనిషియల్గా చూసుకుంటే వాళ్ళ పార్ట్నర్షిప్ చాలా మంచిగా వచ్చింది. మెయిన్లీ పవర్ ప్లేలో సుదర్శన్ 23 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. అలాగే గుజరాత్ టీం ఫస్ట్ 6 ఓవర్స్లో 54 రన్స్ కొట్టారు. బట్ యాక్టింగ్ ఏంటంటే శుభ్మన్ గిల్ యొక్క బ్యాటింగ్. అతను చాలా స్ట్రగుల్ అయ్యాడు. 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. మెయిన్లీ సుదర్శన్ ఒకవైపు ఫ్రీ ప్లేయింగ్ బ్యాటింగ్ చేస్తుంటే గిల్ మాత్రం బౌండరీస్ కొట్టడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో లక్నో క్యాప్టెన్ ఇన్నింగ్స్ మరియు జీటీ క్యాప్టెన్ ఇన్నింగ్స్ సేమ్ ఒకేలా అనిపించాయి. ఇద్దరు కూడా రన్స్ కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఏమో టీం అయితే 164 పరుగులు టార్గెట్ చేసింగ్లో పవర్ ప్లేలో 54 రన్స్ కొట్టారంటే నిజంగా చాలా మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పుకోవాలి. అయితే జీటీ టీంకి వచ్చిన స్టార్ట్ని స్పాయిల్ చేస్తూ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ కృణాల్ పాండ్యా చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే రవి బిష్ణు చూసుకున్న ఆల్ ఇంపార్టెంట్ కేన్ మామ వికెట్ తీశాడు. సో ఈ వికెట్ విషయంలో అతను పట్టిన క్యాచ్ అయితే నిజంగా ఒక గేమ్ చేంజర్. అసలు ఒక రైట్ ఆర్మ్ స్పిన్నర్ బాల్ వేసిన తర్వాత మళ్ళీ తన రైట్ సైడ్ డైవ్ చేస్తే క్యాచ్ పట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే బాల్ రిలీజ్ చేయగానే వాళ్ళ మూమెంటం మొత్తం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బట్ రవి బిష్ణు నిజంగా రైట్ సైడ్ గాల్లోకి ఎగిరితే ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పెట్టాడని చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఈ క్యాచ్ తర్వాత జీటీ యొక్క బ్యాటింగ్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరూ లేరు. వీళ్ళు మరి కేన్ మామ మాత్రమే వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. బట్ ఆ తర్వాత చూసుకుంటే శరత్ బిఆర్, విజయ్ శంకర్, రాహుల్ ద్వివేది వీళ్ళందరూ కూడా స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ శంకర్ చూసుకుంటే సీజన్లో కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. అయినా కానీ గుజరాత్ టీం అతను పక్కన పెట్టుకుని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో వాళ్ళ దగ్గర అయితే షారుఖ్ ఖాన్ మరియు అభినవ్ మనోహర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. బట్ వాళ్ళైతే ఇంకా విజయ్ శంకర్ మీద హోప్స్ పెట్టుకుని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. బట్ అతనైతే తనకు వచ్చిన అవకాశాన్ని ఎక్కడ కూడా గ్రాప్ చేయట్లేదు.
సో పవర్ ప్లే అయిపోగానే 8 ఓవర్లో కేన్ మామ్ అవుట్ అయిపోయాడు. అలాగే 9 ఓవర్లో సాయి సుదర్శన్ కూడా అవుట్ అయిపోయాడు. అంటే 2 వికెట్స్ పడిన తర్వాత జీటీ బ్యాటింగ్ చాలా దారుణంగా దెబ్బతింది. ఆ తర్వాత రాహుల్ తివారీ ఒక్కడే చెప్పుకోదాకా బ్యాటింగ్ చేశాడు. 25 బంతులు 30 పరుగులు చేశాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరిగ్గా కంట్రిబ్యూట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ రాహుల్ తివారీ కూడా ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. సో ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అదే మిల్లర్ ఉంటే అతను మరియు తివారీ కలిసి ఏదోలాగా మ్యాచ్ని గెలిపించి ఉండేవారు. కానీ మిడిల్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ అనే క్యాండిడేట్ లేకపోవడం వల్ల జీటీ టీం చాలా వెనకబడిపోయింది. పడిన మనమైతే క్రెడిట్ ఖచ్చితంగా లక్నో బౌలర్స్కు మరి కెప్టెన్ కూడా ఇవ్వాలి. నిజంగా వాళ్ళు పవర్ ప్లే అన్ని రన్స్ ఇచ్చిన తర్వాత చాలా మంచిగా కంబ్యాక్ చేశారు. మిగిలిన ఎస్ ఠాకూర్ వాళ్ళకి ఒక గేమ్ చేంజర్. ఈ మ్యాచ్లో చూసుకుంటే మయాంక్ యాదవ్ ఇంజరీ కారణంగా ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. దీంతో వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారా అబ్బని డౌట్ వచ్చింది. బట్ ఎస్ ఠాకూర్ అయితే మయాంక్ యాదవ్ రోల్ని రీప్లేస్ చేస్తూ నిజంగా చాలా మంచి బౌలింగ్ చేశాడు. మిగిలిన అతనికి కెప్టెన్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడంట. ఎస్ ఠాకూర్ అయితే బ్యాట్స్మెన్ అవుట్ చేసే విషయంలో ఒక ప్రీ ప్లాన్ వేసుకున్నాడు. అండ్ ఆ ప్లాన్కి తగ్గట్టు కేఎల్ రాహుల్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ పెట్టడం అలాగే అతను సపోర్ట్ చేయడం జరిగింది. ఎస్ ఠాకూర్ అయితే కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అతనికైతే ఐపీఎల్ ఇది ఫస్ట్ ఫైఫర్. అలాగే లక్నో టీం తరపున చూసుకున్న ఓవరాల్గా ఇది ఐపీఎల్ సెకండ్ ఫైఫర్. ఇక అతనితో పాటు కృణాల్ పాండ్యా ది బెస్ట్ స్పెల్ వేసాడని చెప్పుకోవాలి. 4 ఓవర్స్లో 11 రన్స్ మాత్రమే ఇచ్చి 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. మిగిలిన సుదర్శన్ వికెట్ తీయడం వల్ల లక్నో టీంకి గేట్ ఓపెన్ అయింది. సో గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే లక్నో స్పిన్నర్స్ అంత ప్రాపర్గా బౌలింగ్ చేయట్లేదు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా మరియు బిష్నోయ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. బిష్నోయ్ కూడా 2 ఓవర్స్లో 8 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈవెన్ మరో స్పిన్నర్ మణివరన్ సిద్ధార్థ్ కూడా పవర్ ప్లేలో బాగా బౌలింగ్ చేశాడు. ఒక ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ ఇనీషియల్గా కొంతవరకు మొమెంటంని బ్రేక్ చేశాడని చెప్పుకోవాలి. ఇక వీళ్ళతో పాటు నవీన్ కూడా చాలా డీసెంట్ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 37 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్గా లక్నో టీం బౌలర్స్ అయితే నిజంగా ఒక మంచి షోను పుట్అప్ చేయగలిగారు. వాళ్ళు డిఫెండ్ చేసుకోవాల్సింది చిన్న టోటల్ అయినప్పటికీ ఎక్కడ తడబడలేదు. అందరూ కూడా కలిసికట్టుగా బౌలింగ్ చేసి లక్నో టీంకి ఒక మెమరబుల్ విక్టరీ అందించారు. మెయిన్ ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లో రాహుల్ కెప్టెన్సీ బాగుంది. బ్యాట్తో పైన టార్గెట్ని డిపెండ్ చేసుకునే విషయంలో అతను చాలా మంచి బౌలింగ్ చేంజెస్ చేశాడు. ఎస్పెషల్లీ మయాంక్ యాదవ్ అవైలబుల్గా లేనప్పుడు అతను ఎస్ ఠాకూర్ మరియు నవీన్ లక్ను బాగా యూజ్ చేశాడు. సో ఇప్పటివరకైతే లక్నో టీం ఐపీఎల్ 160+ టోటల్ కొట్టినప్పుడు ఎప్పుడు కూడా ఓడిపోలేదు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ చిన్న టోటల్స్ని డిపెండ్ చేసుకునే విషయంలో చాలా మంచి కెప్టెన్సీ చేస్తూ వస్తున్నాడు. సో లక్నో టీంకి అయితే డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచే విక్టరీ. మెయిన్లీ మెల్లగా లక్నో టీం తమ హోమ్ గ్రౌండ్ ఒక కంచుకోటలా మార్చుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ కొంతవరకు మిక్స్డ్ రిజల్ట్స్ చూసినప్పటికీ ఏడాది మాత్రం వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఆడిన 2 మ్యాచ్లు కూడా గెలిచారు. సో ఒక టీం హోమ్ గ్రౌండ్లో ఇలా కంటిన్యూస్గా మ్యాచెస్ గెలుస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. మెయిన్లీ హిస్టారికల్గా చూసుకుంటే గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ లక్నో టీం అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంటే మంచి ఫలితాలు రాబడుతున్నారు. ఇక మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే లక్నో టీం 3వ స్థానానికి దూసుకెళ్లింది. వాళ్ళు 6 పాయింట్లతో మంచి నెట్ రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ 3వ స్థానానికి ఎగబాకారు. కానీ గుజరాత్ టీం చూసుకుంటే సీజన్లో 3వ పరాజయాన్ని చవిచూశారు. అలాగే మ్యాచ్లో కొంచెం పెద్ద మార్జిన్తో ఓడిపోవడం వల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా వరకు తగ్గింది. ఇక క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పులు లేవు. ఆరెంజ్ క్యాప్ని విరాట్ కోహ్లీ హోల్డ్ చేసి పట్టుకున్నాడు. 316 పరుగులతో టాప్లో ఉన్నాడు. ఇక పర్పుల్ క్యాప్ చూసుకుని యజ్వేంద్ర చహల్ దగ్గరే ఉంది. అతను 8 వికెట్స్తో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఇక మ్యాచ్లో 5 ఫర్ అదరగొట్టి లక్నో టీం విజయంలో కీ రోల్ ప్లే చేసిన ఎస్ ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.